శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. బుక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌత్విక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 187 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 188వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. భృగురువాచ అసృజత్ బ్రాహ్మణానేవ పూర్వం బ్రహ్మా ప్రజాపతిన్ ఆత్మతేజోభినిర్వృత్వాన్ భాస్కరాగ్ని సమప్రభాన్. భృగు చెప్తున్నాడు, బ్రహ్మ సృష్టి ఆరంభ సమయంలో తమ తేజస్సుతో సూర్యాగ్నుల్లాగా ప్రకాశించే బ్రాహ్మణుల్ని ప్రజాపతుల్ని సృష్టించాడు. తతః సత్యంచ ధర్మంచ తపో బ్రహ్మచ శాశ్వతం ఆచారంచైవ శౌచంచ స్వర్గాయ విదతే ప్రభు. ఆ తర్వాత బ్రహ్మ స్వర్గప్రాప్తికి సాధనాలైన సత్యాన్ని, ధర్మాన్ని, తపస్సుని, శాశ్వతమైన వేదాన్ని, ఆచారాన్ని, శౌచాన్ని నియమించాడు. దేవదానవ గంధర్వ దైత్యాసుర మహోరగా యక్ష రాక్షస నాగాశ్చ పిశాచ మనుజాస్తథా. ఆ తర్వాత దేవదానవ గంధర్వుల్ని, దైత్యుల్ని, అసురుల్ని, సర్పాల్ని, యక్షుల్ని, రాక్షసుల్ని, యక్ష రాక్షస నాగ పిశాచ మనుష్యుల్ని సృష్టించాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాశ్చ ద్విజసత్తమ ఏకాన్యే భూత సంఘానాం సంఘాస్తాంశాపి నిర్మమే. ఓ బ్రాహ్మణోత్తమా, భృగు చెప్తున్నాడు భరద్వాజు. తర్వాత బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని, ప్రాణులకు సంబంధించిన ఇతర సంఘాలని సృష్టించాడు. బ్రాహ్మణానాం పితో వర్ణః క్షత్రియాణాం పురోహిత వైశ్యానాం పితకో వర్ణః శూద్రాణాం అపితస్తథా. బ్రాహ్మణులకు తెలుపు, క్షత్రియులకు ఎరుపు, వైశ్యులకు పసుపు, శూద్రులకు నలుపు వర్ణాలని నియమించాడు. భరద్వాజ ఉవాచ చాతుర్వర్ణస్య వర్ణేన యది వర్ణో విభిజ్యతే సర్వేషాం ఖలు వర్ణానాం దృశ్యతే వర్ణసంకరః. భరద్వాజుడు అప్పుడు అడిగాడు, మరి అలా సృష్టించాడని చెప్తున్నారు, మరి ఇప్పుడు వేర్వేరు రంగుల మనుషులు ఆయా వర్ణాల్లో కనపడుతున్నారు, ఎందుకు కారణం? కామ క్రోధో భయంలోభ శోకశ్చింతా క్షుధాశ్రమ సర్వేషాం న ప్రభవతి కస్మాత్ వర్ణో విభజ్యతే. కామం, క్రోధం, భయం, లోభం, శోకం, చింత, ఆకలి, శ్రమ ఇవన్నీ కూడా అందరిలో సమానంగా ఉన్నాయి కదా, మరి వర్ణ భేదం ఎలా ఏర్పడింది? స్వేదమూత్ర పురీషాని శ్లేష్మాపిత్తం సశోణితం తను క్షరతి సర్వేషాం కస్మాత్ వర్ణో విభజ్యతే. అందరి శరీరాల నుండి చెమట వస్తుంది, మూత్రం వస్తుంది, మలం వస్తుంది, శ్లేష్మం వస్తుంది, పిత్తం వస్తుంది,
రక్తం ఇవన్నీ కూడా సమానంగా ప్రవహిస్తూ ఉన్నాయి కదా, మరి వర్ణభేదం ఎలా ఏర్పడింది? జంగమానామ సంఖ్యేయో సావర్ణాంచ జాతయ తేషాం వివిధ వర్ణానాం కుతో వర్ణ వినిశ్చయ. జంగమ ప్రాణుల్లో లెక్కలేని జాతులు ఉన్నాయి. అలానే స్థావరాల్లో కూడా, అంటే వృక్షాదుల్లో కూడా అనేక రకాలైన వృక్షాలు ఉన్నాయి. అవి కూడా అనేక వర్ణాల్లో కనిపిస్తున్నాయి. వీటిలో వర్ణ నిర్ణయం ఎలా కుదురుతుంది? భృగురువాచ, భృగురు సమాధానం చెప్తున్నాడు. న విశేషోస్తి వర్ణానాం సర్వం బ్రాహ్మవిదం జగత్ బ్రహ్మణ పూర్వ సృష్టం ఈ కర్మభిర్వర్ణతాంగతం. తొలుత వర్ణభేదం లేదు. ఈ జగత్తంతా బ్రహ్మ నిర్మితం కాబట్టి బ్రాహ్మణమే. ఆ తర్వాత కర్మభేదాలని బట్టి వర్ణభేదం ఏర్పడింది. కామభోగ ప్రియాస్తీక్ష్ణ క్రోధాన ప్రియ సాహస చెత్త స్వధర్మారక్తాంగా తే ద్విజా క్షత్రతాంగత. స్వధర్మాన్ని పరిత్యజించి కామభోగాసక్తులై తీక్ష్ణ స్వభావులై కోపశీలులై సాహసాన్ని ఇష్టపడిన బ్రాహ్మణులు రక్తవర్ణులయ్యారు, క్షత్రియులుగా మారారు. గోభ్యో వృత్తిం సమాస్తాయ పీతా కృష్ణుపజీవన స్వధర్మా నామ తిష్టంతి తే ద్విజా వైశ్యతాంగత. గోపాలనను వ్యవసాయాన్ని ఆశ్రయించి జీవితాన్ని గడుపుతూ స్వధర్మాన్ని పాటించని బ్రాహ్మణులు పశ్చిమి వన్యను పొంది వైశ్యులుగా మారారు. హింసా వృత ప్రియా లుబ్ధ సర్వకర్మోపజీవన కృష్ణా శౌచ పరిభ్రష్ట తే ద్విజా శూద్రతాంగత. సదాచారాన్ని వీడి హింసను అసత్యాన్ని ఇష్టపడుతూ లుబ్ధులై సర్వకర్మలతో జీవితాన్ని గడుపుతున్న బ్రాహ్మణులు నల్లని వారై శూద్రత్వాన్ని పొందారు. ఇచ్చేతై కర్మభిర్పురస్త ద్విజావర్ణ అంతర్గత ధర్మో యజ్ఞ క్రియా తేషాం నిచ్చన్న ప్రతిషిధ్యతే. ఈ రీతిగా తమ కర్మలకు దూరమైన బ్రాహ్మణులు బ్రాహ్మణత్వాన్ని కోల్పోయి ఇతర మార్గాల్ని పొందారు. కానీ ధర్మానుష్ఠాన యోగక్రియలు వారికి నిషేధింపబడలేదు. ఇచ్చేతే చతుర్వర్ణ ఏషాం బ్రహ్మీ సరస్వతి విహితా బ్రాహ్మణ పూర్వా లోభాత్వజ్ఞానతాంగత. ఈ విధంగా 4 వర్ణాలు ఏర్పడ్డాయి. బ్రహ్మవారికి వేదవాణిని అనుగ్రహించాడు. కానీ అజ్ఞాన కారణంగా కొందరు వేదాధ్యయనానికి దూరమయ్యారు. బ్రాహ్మణ బ్రహ్మతంత్రస్థా తపస్తేషాం నశ్యతి బ్రహ్మధారయితాం నిత్యం వ్రతాన్ని నియమాంస్తత. బ్రాహ్మణులు వేదమంత్రానికి లోబడిన వారు. వేదమంత్రాలని ధారణ చేస్తూ నిత్యం వ్రతాలని నియమాలని పాటిస్తూ ఉంటారు. వారి తపస్సు నశించదు. బ్రహ్మచైవ పరం సృష్టం ఏన జానంతి తే ద్విజా తేషాం బహువిధాస్త్వన్యా తత్ర తత్ర హి జాతయ. ఈ సృష్టి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగా గ్రహించలేని వారు బ్రాహ్మణులు అనిపించుకోరు. అటువంటి వారు వివిధాలుగా ఉన్న ఇతర జీతుల్లో జన్మిస్తారు. విశాచార అక్షసా ప్రేత వివిధాం రేఖ్యజాతయ ప్రణస్త జ్ఞాన విజ్ఞాన ప్రశ్నందాచార చేష్ట. వారు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కోల్పోయి స్వేచ్ఛాచార వ్యవహారాలు కలిగి పిశాచాలు రాక్షసులు ప్రేతాలు మొదలైన వివిధ జాతుల్లో జన్మిస్తారు. ప్రజా బ్రాహ్మణ సంస్కార స్వకర్మకృత నిశ్చయ ఋషిభి స్వేన తపసా సృజ్యంతే చాపరే పరై. ప్రాచీన మహర్షులు తమ తపోబలంతో వైదిక సంస్కార సంపన్నులై స్వకర్తవ్య విషయంలో కృతనిశ్చయులైన ప్రజలను సృష్టించారు. ఈ రీతిగా ప్రాచీన మహర్షుల ద్వారా అర్వాచీన మునుల సృష్టి జరిగింది. ఆదిదేవ సమద్భూత బ్రహ్మమూలాక్షయావ్య సా సృష్టిర్మానసీనామా ధర్మతంత్ర ప్రాయణ. ఆదిదేవుడైన బ్రహ్మ, ఆదిదేవుడు బ్రహ్మ, ఆ బ్రహ్మ మనస్సు నుండి ఉద్భవించింది మానసీ సృష్టి. దానికి బ్రహ్మమే మూలం. అది అక్షయం అవ్యయం ధర్మతత్పరం కూడా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని మోక్షధర్మ పర్వని భృగు భరద్వాజ సంవాది వర్ణ విభాగ కథనే 88+100తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 188వ అధ్యాయం. రేపు 189వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.